హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆర్‌టీఏ యాక్ట్‌కి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి మనకి 130 బిట్స్ వరకు ఉన్నాయి. చివరి వరకు చూడండి. ప్రతి బిట్టు కూడా ఇందులో మీకు కవర్ అవుతుంది. సో, ఆర్‌టీఏ యాక్ట్ నుంచి మీరు ఒకవేళ పూర్తిగా చదవకపోయినట్లయినా సరే మీరు ఈ బిట్స్ చేయడం ద్వారా పూర్తిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య సూచించేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్యను సూచించే రాజ్యాంగ నిబంధన. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ 45. రాజ్యాంగంలో పొందుపరిచిన నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలో పొందుపరిచిన అందరికీ విద్య అందించకపోవడానికి గల కారణం. రాజ్యాంగంలో పొందుపరిచిన అందరికీ విద్య అందించకపోవడానికి గల కారణం. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆదేశిక సూత్రాలకు న్యాయ రక్షణ లేకపోవడం వల్లనే. ఆదేశిక సూత్రాలకు న్యాయ రక్షణ లేకపోవడం. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది ఎవరు? విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది డాక్టర్ ఎస్ పాల్. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించడం కోసం భారత పార్లమెంటు చేసినటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? 86 రాజ్యాంగ నిబంధన. విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదించింది? 2009 జూలై 2న ఆమోదించింది. 2009 జూలై 2. విద్యా హక్కు చట్టాన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? జూలై 20న ఆమోదించింది. చూడండి, ఇది జూలై 2 అయితే ఇది జూలై 20. విద్యా హక్కు చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? విద్యా హక్కు చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఆగస్టు 4న ఆమోదించింది. విద్యా హక్కు చట్టాన్ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? ఎప్పుడు అంటే ఆగస్టు 26న ఆమోదించారు. ఆగస్టు 26. విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించినటువంటి భారత రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? ఆర్టికల్ 21A పొందుపరచడం జరిగింది. విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారంటే 21Aలో. ప్రస్తుతం భారతదేశంలో విద్య అనేది ఒక రాజ్యాంగ హక్కుగా మారింది. విద్య అనేది భారతదేశంలో ఒక ప్రాథమిక హక్కుగా మారింది. భారతదేశంలో విద్యను దేనిలో పొందుపరిచారు? స్వేచ్ఛా హక్కులో భాగంగా భారతదేశంలో విద్యను స్వేచ్ఛా హక్కులో భాగంగా పొందుపరిచారు. ప్రస్తుతం విద్య దేనిలో అంతర్భాగంగా ఉంది? ప్రస్తుతం విద్య జీవించే హక్కులో అంతర్భాగంగా ఉంది. విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని అధ్యాయాలు కలవు? జీవించే హక్కులో అంతర్భాగంగా, స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యా హక్కు అనేటటువంటిది ఉంది. మరి దీనిలో ఎన్ని అధ్యాయాలు కలవు? దీనిలో 7 అధ్యాయాలు కలవు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 38 సెక్షన్స్ అనేవి కలవు. విద్యా హక్కు చట్టం 2009లో మొదటి అధ్యాయం అనేది దేన్ని సూచిస్తుంది? పేరు మరియు పరిధిని సూచిస్తుంది. విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారు అని సూచించే సెక్షన్ ఏది? విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారని సూచించే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 2. విద్యా హక్కు చట్టం 2009ని ఆగస్టు చట్టం అంటారు. ఎందుకు అంటే ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆగస్టులో ఆమోదించింది కాబట్టి. ప్రతిభా పాటిల్ గారు. విద్యా హక్కు చట్టం 2009 ఎప్పుడు అమలులోనికి వచ్చింది? ఏప్రిల్ 1న 2010 ఏప్రిల్ 1న అమలులోనికి వచ్చింది. విద్యా హక్కు చట్టం అమలులోనికి వచ్చినప్పుడు వర్తించేటటువంటి రాష్ట్రాలు ఎన్ని? 27 రాష్ట్రాలు. అప్పుడు వర్తించినప్పటికీ 27 రాష్ట్రాలే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది అంటే 28 రాష్ట్రాలకి వర్తిస్తుంది.
నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? జమ్మూ కాశ్మీర్ భిన్నమైనది. ఎందుకంటే దీనికి ఒకప్పుడు వర్తించేది కాదు. దీనికి వర్తించేది కాదు. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అనుసరించి బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల వారు అని సూచించేటటువంటి సెక్షన్ ఏది? రెండవ సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 ఈ బాల సమూహానికి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల వారికి వర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8వ తరగతుల వారిని ఎలిమెంటరీ విద్య అంటారు. విద్యా హక్కు చట్టం 2009 ఈ తరగతి సమూహానికి వర్తిస్తుంది. 1 నుండి 8వ తరగతి వారికి వర్తిస్తుంది. విద్యా హక్కు చట్టం ఈ క్రింది పిల్లలను ప్రతికూల పిల్లలుగా గుర్తించింది. అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని, సామాజిక తెగ పిల్లల్ని, వీరందరినీ కూడా ప్రతికూల పిల్లలుగా గుర్తించింది. విద్యా హక్కు చట్టం ఈ క్రింది పిల్లలను ప్రతికూల పిల్లలుగా గుర్తించిందంటే పైవారందరూ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతికూల పిల్లల అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతికూల పిల్లలు అనగా పైవారందరూ ఎస్సీ ఎస్టీలు, హెచ్ఐవి మరియు అనాథ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులు, వికలాంగులు, పైవారందరూ. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి క్రింది వారిలో భిన్నమైన వారు ఎవరు? ఈ బీసీ వాళ్ళు భిన్నమైన వారు. వీళ్ళందరికీ మరి ప్రత్యేక వాళ్ళుగా గుర్తించింది కాబట్టి. నెక్స్ట్ వన్, ప్రతికూల పిల్లలుగా గుర్తించింది కాబట్టి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ప్రారంభంలో గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు అనగా ఆదాయం వాళ్ళకి 60,000 లోపు వార్షిక ఆదాయం గల సంరక్షణ పిల్లల్ని బలహీన వర్గాల పిల్లలుగా గుర్తించింది. విద్యా హక్కు చట్టం 2009 బడులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 2 రకాలుగా వర్గీకరించింది. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి క్రింది వానిలో భిన్నమైనది ఏది? కేంద్రీయ విశ్వవిద్యాలయము అనేటటువంటిది భిన్నమైనది. ఈ క్రింది వానిలో విద్యా హక్కు చట్టం వర్తించినటువంటి పాఠశాల ఏది? ఈ నవోదయ పాఠశాలలకి విద్యా హక్కు చట్టం అనేది వర్తించదు. వీటన్నింటికీ వర్తిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం వర్తించేటటువంటి పాఠశాల ఏంటి? ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుంది. వీటికి వర్తించదు. కేజీబీవీ వర్తించదు, సైనిక పాఠశాల వర్తించదు, నవోదయ కూడా వర్తించదు. 6 నుండి 14 సంవత్సరాల వారు విద్య పొందడం వారి హక్కు అని విద్యా హక్కు చట్టంలో ఏ అధ్యాయంలో పేర్కొన్నారు అంటే 2వ అధ్యాయంలోనే పేర్కొన్నారు. మరి 6 నుండి 14 సంవత్సరాల వారు ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు అని సూచించే సెక్షన్ ఏది అంటే మనకి 3వ సెక్షన్ అన్నమాట. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఆవాసం అనగా విద్యార్థి నడవగలిగినటువంటి దూరాన్నే ఆవాసంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆవాసం అనగా అర్థం ఏంటంటే 1 కిలోమీటర్ పరిధిగా గుర్తించింది. విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని సూచించేటటువంటి విద్యా హక్కు చట్టం ఏంటి? చట్టం యొక్క సెక్షన్ ఎంత అంటే 4వ సెక్షన్లో వయసుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలంటుంది. నెక్స్ట్ వన్, ఎలాంటి ప్రాథమిక విద్య లేకుండా 10 సంవత్సరాల విద్యార్థి పాఠశాలకు వస్తే ఏ తరగతి గదిలో ప్రవేశం కల్పించాలి? 10 సంవత్సరాల అబ్బాయికి మనం విద్యార్థికి ఏ తరగతి ఇస్తామంటే 6వ సంవత్సరంకి 1వ క్లాస్ కాబట్టి 10వ సంవత్సరంకి 5వ క్లాస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి వయసు 12 సంవత్సరాలు, అతన్ని 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తే 2వ తరగతిలోనే ఉంటాడు అన్నాడు. అలాంటి సందర్భాల్లో ఒక ఉపాధ్యాయునిగా నీవు ఏం చేస్తావు? విద్యార్థి కోరుకున్న తరగతిలోనే ప్రవేశం కల్పించాలి. నెక్స్ట్ వన్, విద్యార్థి వయసు కంటే తక్కువ తరగతిలో ప్రవేశం పొందినప్పుడు ఆ విద్యార్థి 8వ తరగతి వచ్చేసరికి 18 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. కానీ ఆర్టీ యాక్ట్ అనుసరించి 14 సంవత్సరాల వరకే 8వ తరగతి పూర్తి కావాలి. అలాంటప్పుడు నీవు ఏం చేస్తావు? వయసుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్యని పూర్తి చేయిస్తాం. విద్యార్థికి పాఠశాల నుండి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు కలదు అని సూచించే సెక్షన్ ఏది? 5వ సెక్షన్లో బదిలీ కోరేటటువంటి హక్కు కలదు అని సూచిస్తుంది. విద్యార్థి విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ పత్రం కోరగా ఒక ప్రధానోపాధ్యాయుని యొక్క విధి ఏంటి?
విద్యార్థి బదిలీ పత్రం కోరాడు. అప్పుడు ప్రధానోపాధ్యాయునిగా ఏం చేయాలి? ఎప్పుడు కోరితే అప్పుడు బదిలీ పత్రం జారీ చేయాలి. బదిలీ పత్రం లేకుండా ఒక విద్యార్థి పాఠశాలలకు వస్తే ఒక ప్రధానోపాధ్యాయునిగా మనం ఏం చేయాలి? ప్రవేశం కల్పించాలి. విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన 3 సంవత్సరంలో ఆవాసంలో రాష్ట్ర ప్రభుత్వం బడిని ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ ఏది అంటే 6వ సెక్షన్. ఆవాసంలో రాష్ట్ర ప్రభుత్వం బడిని ఏర్పాటు చేయాలని చూపించేది 6వ సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎప్పటి వరకు ఆవాసంలో బడిని ఏర్పాటు చేయాలి? మార్చి 31, 2013 మార్చి 31. విద్యా హక్కు చట్టం 2009ని రూపొందించిన వారు ఎవరు? కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. విద్యా హక్కు చట్టం 2009 అమలు వ్యయంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి అని ఏ సెక్షను పేర్కొంటుంది? 7వ సెక్షన్ పేర్కొంటుంది. విద్యా హక్కు చట్టం 2009 వ్యయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిష్పత్తి శాతం ఎంత? 45:55. 45:55 అంటే రాష్ట్రానికి 45, సెంట్రల్ గవర్నమెంట్ది 55 అన్నమాట. ఈశాన్య రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులను భరిస్తుంది? 90% నిధులను భరిస్తుంది. ఈ చట్టం అమలు కోసం అదనపు వ్యయాన్ని ఏ ఆర్టికల్ అనుసరించి కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుండి గ్రాంట్ మంజూరు చేస్తుంది? ఏ ఆర్టికల్ అనుసరించి గ్రాంట్ మంజూరు చేస్తుంది అంటే ఆర్టికల్ 280 అనుసరించి గ్రాంట్ మంజూరు చేస్తుంది. విద్యా హక్కు చట్టం అనుసరించి కేంద్ర ప్రభుత్వం విధి కానిది ఏమిటి? ఈ పాఠశాల ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క విధి కాదు. వ్యయాన్ని పంచుకుంటాయి కేంద్ర ప్రభుత్వం. పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉపాధ్యాయ ప్రమాణాలను రూపొందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. 6 నుండి 14 సంవత్సరాల పిల్లల యొక్క ఉచిత విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించే సెక్షన్ ఏది? సెక్షన్ 8. సెక్షన్ 8. విద్యా హక్కు చట్టం అనుసరించి రాష్ట్ర ప్రభుత్వంకు సుముచిత విధి కానిది ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి కానిది ఏమిటి? బడి అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం. బడి అభివృద్ధి ప్రణాళికను రూపొందించేది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ ఉపాధ్యాయుల నియామకం చేస్తుంది, పాఠశాలను ఏర్పాటు చేస్తుంది, విద్యా ప్రణాళికను కూడా సిఫార్సు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రింది వానిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఏమిటి అంటే పైవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విధులే. పుస్తకాల పంపిణీ, రవాణా సౌకర్యాల కల్పన, ఆవాసంలో పాఠశాల ఏర్పాటు. 6 నుండి 14 సంవత్సరాల వారి రికార్డు స్థానిక ప్రభుత్వం నిర్వహించాలని సూచించే విద్యా హక్కు చట్టం యొక్క సెక్షన్ ఎంత? సెక్షన్ 9. సెక్షన్ 9. క్రింది వానిలో విద్యా హక్కు చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం యొక్క విధి కానిది ఏమిటి? ఈ పుస్తకాల పంపిణీ అనేది స్థానిక ప్రభుత్వాలు చేయలేవు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పాఠశాల క్యాలెండర్ని నిర్ణయిస్తారు, వలస కుటుంబాల పిల్లల్ని బడిలో చేర్పిస్తారు, విద్యా క్యాలెండర్ను కూడా నిర్ణయిస్తారు. ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు చేయవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల వారి పిల్లలను తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ ఏంటి? పిల్లలను బడికి పంపించడం అనేది. పిల్లలను బడికి పంపించడం అనేది తల్లిదండ్రుల యొక్క విధి అని తెలియజేసే సెక్షన్ ఏదంటే సెక్షన్ 10. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను బడికి పంపించడం సంరక్షకుల యొక్క ఏమవుతుంది అంటే విధి అవుతుంది. అలాగే ప్రతి ఆవాసం పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ ఏది అంటే 11. పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమిక విద్యకు సంసిద్ధుల్ని చేయడం. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని పేర్కొనే సెక్షన్ ఏది? 12వ సెక్షన్. 12వ సెక్షన్. ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని చెప్పేవి 12వ సెక్షన్. ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంటుంది? 25% మందిని ఉచిత విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంటుంది.
ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యను అందిస్తే ఆ ఖర్చును ఎవరు భరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యను అందిస్తే ఆ ఖర్చును ఎవరు భరిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం. ఒక పాఠశాలలకు ప్రభుత్వం 60% నిధులను విద్యకు అందిస్తుంది. ఆ పాఠశాల ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలి? ఒక పాఠశాలకు ప్రభుత్వం 60% నిధులను విద్యకు అందిస్తుంది. అయితే ఆ పాఠశాల ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలి అంటే 60%. ఏ సాధారణ బడి ప్రవేశ రుసుము మరియు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదని సూచించే సెక్షన్ ఏది? 13వ సెక్షన్. ఒక పాఠశాల ప్రవేశ రుసుము వసూలు చేసిన ఆ పాఠశాలకు ఎంత జరిమానా విధించవచ్చు? ప్రవేశ రుసుము ఒకవేళ తీసుకుంటే ఎంత జరిమానా విధించవచ్చు అంటే తీసుకున్న దాంట్లో 10 రెట్లు ఎంతైతే ప్రవేశ రుసుము తీసుకున్నారో ఆ దానికి 10 రెట్లు జరిమానా విధించవచ్చు. ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించినటువంటి ఆ బడికి జరిమానా. ప్రవేశ పరీక్ష కనుక నిర్వహిస్తే వాటికి జరిమానా ఎంత అంటే 25,000. జరిమానా చెల్లించి రెండవసారి కూడా ఒక బడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే దానికి ఎంత జరిమానా విధిస్తారు అంటే 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. వయస్సు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిలుపుదల చేయకూడదు. వయస్సు నిర్ధారణ లేదని మరి ప్రవేశాన్ని నిలుపుదల చేయకూడదు అని పేర్కొనేటటువంటి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఎంత? 14వ సెక్షన్. ఎలాంటి వయస్సు నిర్ధారణ పత్రం లేనప్పుడు ఉపాధ్యాయుడు చేయవలసినది? సంరక్షకుల యొక్క ధృవీకరణ పత్రంతో తీసుకోవచ్చు అన్నమాట, జాయిన్ చేసుకోవచ్చు. విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి అని ఏ సెక్షన్ తెలుపుతుంది? 15వ సెక్షన్ తెలుపుతుంది. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏ కాలంలో విద్యార్థికి ప్రవేశం కల్పిస్తావు? విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు పాఠశాల నుంచి తొలగించరాదని పేర్కొనే సెక్షన్ ఏది? 16వ సెక్షన్. విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించడం నేరం అని ఏ సెక్షన్ తెలుపుతుంది? 16వ సెక్షన్ తెలుపుతుంది. నెక్స్ట్ వన్. విద్యా హక్కు చట్టం రావడంతోనే భారత విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారమైంది. వృధా మరియు నిలుపుదల అనేటటువంటిది పరిష్కారమైంది. ఒక విద్యార్థి విద్యా సంవత్సరంలో 30 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరైతే ఒక ఉపాధ్యాయునిగా నువ్వు ఏం చేయగలవు? పేరు తొలగించకుండా అదే తరగతిలో కొనసాగిస్తాం. విద్యార్థులకు మానసికంగా వేధించడం మరియు శారీరకంగా శిక్షించడం నేరం అని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ పేర్కొంటుంది? 17వ సెక్షన్ పేర్కొంటుంది. గుర్తింపు లేకుండా ఏ బడిని కూడా నడపరాదు. గుర్తింపు లేకపోతే ఏ బడిని కూడా నడపరాదు అని తెలిపేటటువంటి సెక్షన్ ఏది అంటే 18వ సెక్షన్. గుర్తింపు లేకుండా బడిని నడిపితే ఎంత జరిమానా విధిస్తారు? 1,00,000 జరిమానా విధిస్తారు. 1,00,000. అలాగే జరిమానా చెల్లించి గుర్తింపు లేకుండా బడిని నడిపితే జరిమానా చెల్లించిన తర్వాత మళ్ళీ రెండవసారి కూడా అలా నడిపారనుకోండి, అప్పుడు రెండవసారి ఎంత జరిమానా విధిస్తారు అంటే రోజుకు 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ఏ సెక్షన్ తెలుపుతుంది? 19వ సెక్షన్ తెలుపుతుంది. బడి ప్రమాణాలను సవరించే అధికారం కేంద్రానికి కలదని సూచించే సెక్షన్ ఏది? 20వ సెక్షన్. పాఠశాలలు బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని సూచించే సెక్షన్ ఏది? 21వ సెక్షన్. క్రింది వానిలో ఏ పాఠశాల బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేసుకోదు? ఏ పాఠశాల ఏర్పాటు చేసుకోదంటే ప్రైవేటు పాఠశాల అనేది ఏర్పాటు చేసుకోదు. ఈ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పాఠశాల కూడా బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. క్రింది వానిలో బడి యాజమాన్య సంఘం యొక్క పదవీ కాలం ఎంత? 2 సంవత్సరాలు. బడి యాజమాన్య సంఘంలో ఎంత శాతం సంరక్షకులు ఉండాలి? 75% సంరక్షకులు ఉండాలి. బడి యాజమాన్య సంఘంలో మహిళలు ఎంత శాతం ఉండాలి? మహిళలు 50% ఉండాలన్నమాట. బడి యాజమాన్య సంఘం విధులను సూచించే సెక్షన్ ఏది? బడి యాజమాన్య సంఘం యొక్క విధులను సూచించే సెక్షన్ ఏది అంటే 22వ సెక్షన్.
ఈ క్రింది వానిలో బడి యాజమాన్య సంఘం యొక్క విధి కానిది ఏది? విద్యా ప్రణాళిక రూపకల్పన అనేది బడి యాజమాన్య సంఘం చేయదు. విద్యా ప్రణాళిక రూపకల్పన అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ వన్, అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది? 23వ సెక్షన్ పేర్కొంటుంది అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని. ఉపాధ్యాయ అర్హతల్ని క్రింది వానిలో ఎవరు నిర్ధారిస్తారు? ఎన్సిటిఈ నిర్ధారిస్తుంది. విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హత లేని వారిని కూడా ఎప్పటి వరకు ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు. 5 సంవత్సరాల వరకు అర్హత లేకపోయినా ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు. ఉపాధ్యాయుని విధులను సూచించే విద్యా హక్కు చట్టం 24వ విద్యా హక్కు సెక్షన్ ఏదంటే 24వ సెక్షన్ ఉపాధ్యాయుని యొక్క విధులను తెలియజేస్తుంది. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని యొక్క విధి కానిది ఏమిటి? విద్యా ప్రణాళిక రూపకల్పన అనేది ఉపాధ్యాయులు చేయరు. సమయపాలన పాటించడం, వైయక్తీకరణ బోధన, పాఠ్య ప్రణాళిక రూపొందించడం. చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత ఎంతకాలంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని క్రమబద్ధీకరించాలి? 6 నెలలలోపే క్రమబద్ధీకరించాలి. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న మాదిరిగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి క్రమబద్ధీకరించాలని పేర్కొనే సెక్షన్ ఏది? 25వ సెక్షన్. విద్యా హక్కు చట్టం అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతానికి మించరాదు? 10% మించరాదు. ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదని సూచించే విద్యా హక్కు సెక్షన్. విద్యా హక్కు సెక్షన్ ఏది అంటే 26. ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపరాదు అని తెలిపే విద్యా హక్కు చట్టం యొక్క సెక్షన్. 27వ సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి క్రింది వానిలో భిన్నమైనది ఏంటి? ట్యూషన్లు చెప్పడం అనేటటువంటిది టీచర్స్ చేయకూడదు. ఈ జనాభా గణన విషయంలో చేయవచ్చు, ఎన్నికల విధులు చేయవచ్చు, ప్రకృతి వైపరీత్యాల విధులు కూడా చేయవచ్చు. ఈ ట్యూషన్లు చెప్పడం అనేటటువంటిది చేయకూడదన్నమాట. ఏ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్లు బోధన నిషేధమని ఏ సెక్షన్ తెలుపుతుంది? 28వ సెక్షన్ తెలుపుతుంది. విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ అనుసరించి కేంద్ర జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంది? 29వ సెక్షన్. జాతీయ పాఠ్య ప్రణాళిక ఎవరు రూపొందిస్తారు? జాతీయ పాఠ్య ప్రణాళిక అనేది ఎవరు రూపొందిస్తారంటే ఎన్సీఈఆర్టీ రూపొందిస్తారు. ఈ క్రింది వానిలో జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినవి ఏంటి? ఆంగ్ల భాష. ఉంచుకోనిది ఏంటి అంటే ఆంగ్ల భాష అనేది ఉంచుకోవాల్సిన లేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. భయం, ఆందోళనలను తొలగించే విధంగా ఉండాలి. సర్వతోముఖాభివృద్ధికి పాటుపడేటటువంటి పాఠ్య విషయాలు ఉండేటట్లుగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. నెక్స్ట్ వన్, ఎలిమెంటరీ విద్య అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదు అని తెలిపేటటువంటి సెక్షన్ 30 బోర్డు పరీక్షలకు సంబంధించి 30. విద్యా హక్కు చట్టం 2009 ఎలాంటి మూల్యాంకన విధానాన్ని సిఫార్సు చేసింది? నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని సిఫార్సు చేసింది. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎలిమెంటరీ విద్య పూర్తయిన తర్వాత పాఠశాల యొక్క విధి ఏంటి? విద్య పూర్తయినట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడం. జారీ చేయడం అనేటటువంటిది. విద్యా హక్కు చట్టం 2009ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? విద్యా హక్కు చట్టం 2009ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేటటువంటిది పర్యవేక్షిస్తున్నారు. విద్యా హక్కు చట్టం 2009ని పర్యవేక్షించేటటువంటి బాధ్యత 2007లో ఏర్పడినటువంటి జాతీయ బాలల పరిరక్షణ కమిషన్కు అప్పజెప్పడమైనది అని సూచించేటటువంటి సెక్షన్ ఏది? 31వ సెక్షన్ అన్నమాట. 31వ సెక్షన్. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం మీద ఏదైనా ఫిర్యాదు ఉంటే స్థానిక ప్రభుత్వానికి లిఖిత రూపంలో తెలియజేయవచ్చు అని ఏ సెక్షన్ పేర్కొంటుంది? 32వ సెక్షన్ పేర్కొంటుంది. ఏ సెక్షన్ అనుసరించి విద్యా హక్కు చట్టంలో పర్యవేక్షించడానికి, సలహాలు ఇవ్వడానికి జాతీయ సలహా సంఘం ఏర్పాటవుతుంది? 33వ సెక్షన్ అనేది జాతీయ సలహా సంఘం. అలాగే జాతీయ సలహా సంఘంలో సభ్యుల సంఖ్య అనేది ఎంతకు మించకూడదు? 15 మందికి మించకూడదు.
నెక్స్ట్ వన్, రాష్ట్ర సలహా సంఘాన్ని సూచించేటటువంటి సెక్షన్ ఏది? రాష్ట్ర సలహా సంఘాన్ని సూచించేటటువంటి సెక్షన్ 34వ సెక్షన్. విద్యా హక్కు చట్టంను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించవచ్చని ఏ సెక్షన్ తెలుపుతుంది? 35వ సెక్షన్ తెలుపుతుంది. విద్యా హక్కు చట్టంను సవరించేటటువంటి అధికారం ఎవరికి కలదు? విద్యా హక్కు చట్టాన్ని సవరించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటుకి కలదు. విద్యా హక్కు చట్టం 2009 సవరణలను మార్పులు చేయవచ్చని అని తెలిపే సెక్షన్ ఏది? విద్యా హక్కు చట్టం 2009 యొక్క సవరణలు మార్పులు చేయవచ్చు అని తెలిపేటటువంటి సెక్షన్ ఏది అంటే 38వ సెక్షన్. అవసరమైతే సవరణలు మార్పులు చేయవచ్చని తెలియజేస్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర సలహా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 15 మంది సభ్యులు ఉంటారు. విద్యా హక్కు చట్టం అనుసరించి 15 విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలల్లో ఉండవలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య. 15 మంది పిల్లలుంటే అక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలంటే 2 ఉపాధ్యాయులు ఉండాలి. నెక్స్ట్ వన్, రామాపురం అనేటటువంటి ప్రాథమిక పాఠశాలలో 74 మంది విద్యార్థులు కలరు. ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం? ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమని భావిస్తున్నాము అంటే 3 ఉపాధ్యాయులు అవసరం. 124 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసినటువంటి విద్యార్థుల సంఖ్య 5 అన్నమాట. 5. విద్యార్థుల సంఖ్య ఎంత దాటితే ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయున్ని ఇస్తారు అంటే మనకి ఇక్కడ 150 మంది కనుక దాటారనుకోండి ఒక ప్రధానోపాధ్యాయున్ని ఇస్తారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యా హక్కు చట్టంనకు సరిపోలనిది ఏమిటి? ఇక్కడ 54 మంది విద్యార్థులు అయితే 2 ఉపాధ్యాయులు, 89 3 ఉపాధ్యాయులు, 69 3 ఉపాధ్యాయులు, ఇక్కడ 118 అనేది 5 ఉపాధ్యాయులు అనేటటువంటిది ఇక్కడ మనకి రాంగ్. 120 దాటితేనే 5 ఉపాధ్యాయులు అనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థుల సంఖ్య 200 దాటితే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి అనేది ఎలా ఉంటుంది? 1:40గా మారిపోద్ది అనమాట. 1:40గా మారిపోద్ది. అంటే 40 మంది విద్యార్థులకు ఒక చొప్పున మారిపోద్ది. విద్యా హక్కు చట్టం అనుసరించి ప్రాథమిక పాఠశాల యొక్క పని దినాలు ఎంత? 200 పని దినాలు. 200 పని దినాలు ప్రాథమిక పాఠశాల. ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని గంటలు ప్రాథమిక పాఠశాలల్లో బోధించాలి? ఎన్ని గంటలు బోధించాలి అంటే 800 గంటలు బోధించాలి. నెక్స్ట్ వన్, జనంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 186. అయితే విద్యా హక్కు చట్టం అనుసరించి ఆ పాఠశాలల్లో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య అంటే 150కి దాటిపోయారు కదా. సో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా వస్తారు. సో 150కి దాటిపోయారు కాబట్టి ఒకరు ప్రధాన ఉపాధ్యాయుడు కూడా వస్తారు కాబట్టి మనకి టోటల్గా ఎంతమంది అవుతారంటే 5 అవుతారనమాట. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఈజ్ 5 టీచర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బెండల వహాడ్ అనేటటువంటి ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు కలరు. ఆ బడిలో ఉండవలసినటువంటి విద్యార్థుల సంఖ్య 3 ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి. అప్పుడు విద్యార్థులు ఎంత ఉండవచ్చు అంటే మనకి 61 నుండి 90 మధ్యలో ఉండవచ్చు అనమాట. 61 నుండి 90 మధ్యలో ఉండవచ్చు. ఇక్కడ మనకి చూస్తే 186 ఉంది కదా. ఇక్కడ మనకి ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని ఇస్తారు ప్లస్ అక్కడ నిష్పత్తి రేషియో మారిపోద్ది. సో 40:1గా మారిపోద్ది కాబట్టి ఇక్కడ మనకి టీచర్స్ అనేది 5 వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.